అమెరికా ఇరాన్ వార్తో గల్ఫ్ కంట్రీస్లో ఇంకా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ కంట్రీస్ చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి. అయితే అమెరికా చేయడం మూలంగానే ఇరాన్ మాపై దాడి చేస్తోంది. ఇది గల్ఫ్ కంట్రీస్ చెప్తున్న మాట. ట్రంప్ పై సీరియస్ అవుతున్నారు. మీరేమో మమ్మల్ని రక్షిస్తామని చెప్తున్నారు. ఇరాన్ మా వైపు పైన ఇన్ని రకాలుగా దాడులు చేస్తోంది. నిన్న కువైట్ ఎయిర్పోర్ట్ పై కూడా అటాక్ జరిగింది. కువైట్ ఎయిర్పోర్ట్ పై అటాక్లో ఒక్కరు చనిపోతే 60 మందికి సీరియస్గా ఉంది. వారంతా ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మీరేమో మా పేరు చెప్పి ఇక్కడికి వచ్చి ఎంట్రీ ఇచ్చి ఇరాన్పై అటాక్ చేస్తున్నారు. ఇరాన్ మీపై కాకుండా మా దేశాలపై అటాక్ చేస్తోంది, మా ఎయిర్పోర్ట్పై అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో తీవ్రంగా నష్టపోతోంది మేము. మీరు చేసే పనితో మేము అంతలా ఇబ్బంది పడుతున్నామని ట్రంప్పై గల్ఫ్ కంట్రీస్ ప్రతినిధులు ఆగ్రహం వెలగక్కుతున్నారు. అయితే కువైట్ ఎయిర్పోర్ట్ పేల్చివేత పైన గల్ఫ్ నేతలు సీరియస్ అవడంతో పాటుగా దుబాయ్లోని ఆయిల్ ట్యాంకర్లపై దాడితో కూడా కోట్లాది రూపాయల లాస్ వచ్చిందని చెప్పి ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఇక ఇరాన్పై అరబ్ కంట్రీస్ అధినేతలు ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ట్రంప్ చేష్టలతోనే తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి అన్ని విమానాలని నిన్న దాడి తర్వాత నుంచి నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ని అటు గల్ఫ్ నేతలు ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. అయితే సిచ్యువేషన్ ఇలాగే కనుక కొనసాగితే తాము కూడా యుద్ధంలోకి వస్తామని చెప్పి గల్ఫ్ కంట్రీస్ చెప్తున్నాయి. వాళ్ళు బాగున్నారు అంటే దాడి చేసేవాళ్ళు, అటాక్ తిరిగి కౌంటర్ ఇస్తున్న వాళ్ళు, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వీళ్ళంతా బాగానే ఉన్నారు. మధ్యలో మనకే నష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా అమెరికాలో ఎటువంటి లాస్ ఉంది, ఏ రకంగా ఇబ్బంది ఉన్నది యాజ్ ఆఫ్ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో మనం చెప్పలేం. కానీ ఇట్స్ డ్రాస్టిక్. అమెరికాలో సైతం ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. అగ్రరాజ్యమైన అమెరికా లాంటి దేశంలో కూడా పైసలకు కొరత వచ్చింది. అక్కడి అమెరికన్ సిటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హూ ఆర్ యూ టు టేక్ సచ్ చార్జెస్, ఎవరిని అంతలా యుద్ధం చేయమని చెప్పింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేస్తుంటే ఇజ్రాయెల్కి సహకరిస్తూ మా దేశాన్ని తాకట్టు పెడతావా, మా దేశాన్ని మొత్తాన్ని పూర్తిగా నష్టపరుస్తావా అని చెప్పి అక్కడి కాంగ్రెస్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆగ్రహం వెలగక్కుతోంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అమెరికాకి. అది ఎంత అనేది మనం చెప్పలేం. కానీ ఇరాన్ గురించి చెప్తాను మీకు నేను. ఇరాన్లో 20 లక్షల కోట్ల రూపాయలు, 20 లక్షల కోట్లు అంటే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంది ఇప్పటివరకు అనుకుంటే, ఆల్మోస్ట్ ఆల్ ఒక 7-8 సంవత్సరాల బడ్జెట్, 7-8 సంవత్సరాల బడ్జెట్తో పోలిస్తే ఇక్కడ జరిగిన నష్టం అంటే అంతటి స్థాయిలో ఇరాన్ పూర్తిగా నష్టపోయింది. ఇది కేవలం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ మాత్రమే నేను చెప్తోంది. ఫిజికల్ డ్యామేజ్లో భాగంగానే అది ఒకవేళ మనం కనుక ఓన్లీ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో వాళ్ళ బిజినెస్ కొలాప్స్ అవ్వడం మూలంగా, లేకపోతే ఫారెన్ రిజర్వ్స్ని పూర్తిగా కిల్ చేయడం మూలంగా నష్టపోయిన నష్టం ఎంత అనంటే 15 లక్షల కోట్లు. ఇది నేను చెప్పడం కాదు, మీరు కూడా మీ చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి. వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ ఇరాన్ సో ఫార్ ఇన్ దిస్ వార్, ఒక్కసారి మీకు అదే క్లియర్గా చెప్తుంది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లాసెస్, మిలిటరీ లాసెస్, డిస్ట్రక్షన్స్, తర్వాత ఫారెన్ రిజర్వ్స్ హోల్డ్, ఇవన్నీ కలిపి 15 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో. అటు డైరెక్ట్ ఫిజికల్ అటాక్లో భాగంగా ఎయిర్పోర్ట్లు, మొన్న బందర్ అబ్బాస్ పోర్ట్ పైన అటాక్ కానివ్వండి, గతంలో జరిగినటువంటి సౌతర్న్ పార్స్ అనేటువంటి ఒక రస్లఫాన్ అనేటువంటి ప్రాంతం పైన ఇరాన్ అటాక్ చేసి దానికి తిరిగి దాడి చేసి వాళ్ళ గ్యాస్ స్టేషన్స్ పైన, సౌతర్న్ ఇరాన్లో గ్యాస్ స్టేషన్స్ పైన అమెరికా చేసిన అటాక్ కానివ్వండి, ఇవన్నీ కలిపితే 20 లక్షల కోట్ల రూపాయలు. ఇక సౌదీ అరేబియాకి వచ్చిన నష్టం 8 లక్షల కోట్లు. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఉంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం మూలంగా, తర్వాత అక్కడ కంప్లీట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదు అంటే బిగ్గెస్ట్ బిజినెస్ సౌదీకి అదే కదా. 8 లక్షల కోట్ల రూపాయల నష్టం. ఇరాక్కి 6 లక్షల కోట్లు, ఖతార్కి 4 లక్షల కోట్లు, కువైట్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. కువైట్ కూడా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. బెహ్రాన్ ఒక చిన్న దేశం, వాళ్ళు కూడా 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయారట. ఇక ఓమన్, ఈ దేశం సుమారుగా ఒక 80,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇంతటి స్థాయిలో ఓన్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ ఇరాక్, కువైట్, ఖతార్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కారణం కూడా బిజినెస్ లేకపోవడంతో కూడా ఇబ్బంది పడ్డాయి. సౌదీ నుంచి ద బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, అది బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ సౌదీ. ఆ దేశం ఒక్క నౌకను కూడా బయటికి తీసుకురాలేకపోతుంది. సరే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట టోల్ ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నప్పుడు ఆల్టర్నేట్గా ఇంకొక రూట్ చూస్ చేసుకొని రెడ్ సీ అనుకున్నారు. కానీ రెడ్ సీ దగ్గర కూడా హౌతీలు కాపు కాసుకొని కూర్చున్నారు, బాబెల్ మండి. సో ఈ బాబెల్ మండి దగ్గర కూడా హౌతీలు కాపు కాసుకొని కూర్చొని ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇరాన్
వాళ్ళు కూడా ఆ నౌకల్ని పేల్చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ దేశాలు ఎటు కదలాలన్నా బయటికి ఒక్క అడుగు బయట పెట్టాలన్నా ఇబ్బంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేస్తున్నాడు, నెతన్యాహు అటాక్ చేస్తున్నాడు, ఇరాన్ వాళ్ళకి కౌంటర్ ఇస్తోంది. వాళ్ళు కొట్టుకు తెచ్చి మధ్యలో కమిడియన్ని చంపేసినట్టుగా సేమ్ వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మనకే నష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయంటే ఈ గల్ఫ్ కంట్రీస్. అవసరమైతే రేపటి రోజున ఇక మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఈ లాస్ని మేము బేర్ చేయలేకపోతున్నాం, ఓపిక నశించింది, మేము డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తాం వార్లోకి అని అంటున్నారు. ఇప్పటివరకు ఇది 3 దేశాల యుద్ధమే, అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇరాన్కి సంబంధించిన చితక దేశాలు వాళ్ళ ప్రాక్సీ దేశాలని చెప్తాము, లెబనాన్, సిరియా, రైట్, యెమెన్స్, వీళ్ళందరూ కూడా కొంత సహకరిస్తూ ఇరాన్కి సపోర్ట్గా నిలబడుతూ ఉన్నా, ఇజ్రాయెల్ నుంచి కొన్ని అటాక్స్ ఎదుర్కొంటూ ఉన్నా డైరెక్ట్గా ఇంతటి స్థాయిలో లాస్ అయితే లేదు. కాబట్టి ఈ 3 దేశాల యుద్ధం కాస్త ఇంకా గల్ఫ్ కంట్రీస్ ఎంట్రీ ఇస్తే సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రాన్, బనామా, ఓమన్ ఇవన్నీ కనుక ఎంట్రీ ఇస్తే మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధంలో ఉన్నట్టే. ఇప్పటికి దాదాపు యుద్ధంలో ఉంది, కానీ సౌదీ, ఖతార్, యుఏఈ తర్వాత బహ్రాన్, బనామా, కువైట్ ఈ ప్రాంతాల నుంచి డైరెక్ట్ అటాక్స్ లేవు, ఆ గవర్నమెంట్ చేత అటాక్స్ లేవు, వాళ్ళు డిఫెన్స్ చేస్తున్నారు, ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అంతే. అంటే సపోర్ట్ ఆఫ్ కొద్దో గొప్ప అమెరికా సపోర్ట్ ఇస్తోంది, వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అంతేగాని డైరెక్ట్ అటాక్ ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు. నిజంగా డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తే వీళ్ళు గతంలో ఇజ్రాయెల్ విభేదించారు. బికాస్ ఓన్లీ మీకు రిలీజియస్గా చెప్పాలనుకుంటే ఇవన్నీ ముస్లిం కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్. ఇజ్రాయెల్ మాత్రమే ఆ మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి దేశం. సో ఆ రోజు కూడా పలిస్తీనా వేరుపాటువాదం ఎందుకు వచ్చింది? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కంట్రీలో, ఆ దేశంలో అత్యధికులందరూ కూడా ముస్లింసే. సో అది కూడా పలిస్తీనా పేరుతో ఒక ముస్లిం నేషన్ కావాలని వీరందరూ కోరుకున్నారు. ఈ మిడిల్ ఈస్టర్న్లో చూస్తే అన్నీ కూడా లెబనాన్, సిరియా ఈ దేశాలన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్గానే ఉన్నాయి. అయితే ఒక్కటే మాత్రం క్రిస్టియన్ కంట్రీగా అక్కడ బయటకు వచ్చింది. ఫస్ట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసిందో, ఆ వార్ కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఉందో, అప్పుడు పాకిస్తాన్తో సహా ఈ ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ తరపున సపోర్ట్గా నిలబడి మీరు కనుక మళ్ళీ మిసైల్ వేస్తే, ఇజ్రాయెల్ని హెచ్చరించినాయి, మీరు కనుక ఎప్పుడైనా మిసైల్ వేస్తే, ఇషాక్ దార్ నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఆయన ఇన్ని దేశాలను ఏకం చేసిన ఇషాక్ దార్ ఎవడు? పాకిస్తాన్కి సంబంధించిన ఒక మంత్రివాడు. సో వాడి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఏమని? మీరు కనుక ఇరాన్పై అటాక్ చేస్తే ఇజ్రాయెల్ని మొత్తాన్ని నేలపట్టం చేస్తాం, బూడిద చేసేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలోనే, ఎప్పుడైతే యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిందో. అమెరికా ఎంట్రీ ఇవ్వగానే ఇవన్నీ తోకముడిచాయి. అమెరికా ఎంట్రీ ఇవ్వగానే ఏ గల్ఫ్ కంట్రీ, ఏ అరబ్ కంట్రీ, ఏ ముస్లిం కంట్రీ కూడా ఇరాన్కి సపోర్ట్ ఇవ్వలేరు. ఇరాన్ ఒంటరిగానే పోరాడుతోంది, ఇరాన్ ఒంటరిగానే ఇజ్రాయెల్ని, అమెరికాని ఎదుర్కొంటోంది. మరి ఇప్పుడు మేము కూడా యుద్ధంలోకి దిగుతామని చెప్పి ఈ గల్ఫ్ కంట్రీస్ చెప్తూ ఉన్నాయి. డ్యూ టు ద రీజన్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ లాసెస్, వాళ్ళ ఫైనాన్షియల్ లాసెస్ కారణంగా ఓపిక నశించింది, ఇక చాలా ఇబ్బంది పడ్డాం, ఇక ఈ ఇబ్బందులన్నీ మానుకుంటాం, ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కాబట్టి మేము కూడా యుద్ధంలోకి దిగుతామని చెప్పి గల్ఫ్ కంట్రీస్ చెప్తున్న తరుణంలో ఎవరు వైపుగా నిలబడతారు? ఇరాన్పై గతంలో సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి, ఇరాన్కి సపోర్ట్గా ఉంటామని చెప్పినటువంటి ఈ నేషన్స్ ఇరాన్కి సపోర్ట్గా ఉంటాయా? లేదు మా ముస్లిం కంట్రీపై అటాక్ చేస్తావా అని చెప్పి ఇజ్రాయెల్ అంతు తేలుస్తాయా? ఏం జరిగిద్దో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ మొన్న కువైట్ పై అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి విమానాల మొత్తాన్ని కూడా రద్దు చేశారు. దాదాపుగా చాలా రోజులుగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలంటే విమానాలు కూడా ఒకటి అడపాతడప వెళ్తున్నాయి, కానీ గతంలో మాదిరిగా అంత సీరియస్ ట్రావెలింగ్ అయితే లేదు. గగనతలాన్ని దాదాపుగా చాలా సందర్భాల్లో మూసివేస్తూ ఉన్నారు, ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకుంటున్నారు. ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకున్నా కూడా దానికి కూడా కొంత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ట్రాన్సిట్ ఛార్జెస్ కానీ పెరుగుతూ ఉన్నాయి, అదనంగా భారం పడుతోంది ప్రయాణికులపై కూడా. సో ఇప్పుడు పూర్తిగా కువైట్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు, దాదాపుగా అన్ని విమానాలు రద్దు చేశారు. కాబట్టి సిచ్యువేషన్ మరింత ఎక్స్ట్రీమ్గా మారింది. ఏదైనా జరిగినా గల్ఫ్ కంట్రీస్ ఏ క్షణమైన యుద్ధంలోకి దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో ఎలా మారబోతోంది యుద్ధం, ఎంత తీవ్రమవబోతోందో కొంత ఆందోళన గురి చేస్తోంది. ఒకసారి అక్కడ గల్ఫ్ కంట్రీస్ పై అటాక్ జరిగినటువంటి ఆ విజువల్ చూద్దాం. هذه مسيرة طاحت هني فوق أمل الكويت. هذا هذا الحريق. هذه مسيرة طاحت هني فوق أمل الكويت. هذا